ఈరోజు మనం వీసా అవసరం లేని దేశాల గురించి తెలుసుకుందాం. విదేశాలకు వెళ్ళాలంటే వీసా ఖచ్చితంగా ఉండాల్సిందే. వీసా కోసం ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అయితే ఇందులో కొన్ని దేశాలు అక్కడికి వెళ్ళిన వెంటనే వీసా ఇచ్చే పద్ధతిని అవలంబిస్తూ ఉండగా ఇంకొన్ని దేశాలు అసలు వీసా అక్కర్లేదంట. భారతీయులు ఈ ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. అయితే ఏ దేశాలకు వీసా అవసరం లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బొలేవియా ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. అంతేకాదు ఇక్కడ ఉండడానికి 90 రోజులు గడువు ఉంది. ఇండోనేషియా ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు. ఆండోరా ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండవచ్చు. మారిషస్ ఈ దేశానికైతే అసలు వీసానే లేకుండా 90 రోజులు ఉండొచ్చు. కేప్ వెర్డే ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. అంతేకాదు ఇక్కడ ఉండడానికి గడువు లేదు. జార్డాన్ ఈ దేశానికి వెళ్ళగానే 2 వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతిలో $3,000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన అక్కడ ఉంది. కెన్యా ఈ దేశానికైతే వెళ్ళిన వెంటనే వీసా ఇస్తారు. దాంతో 3 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. ఫిజీ ఈ దేశానికి అసలు వీసా లేకుండా 4 నెలలు ఉండవచ్చు. మైక్రోనేషియా ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. కానీ ఇక్కడ ఉండడానికి 30 రోజులు గడువు. శ్రీలంక ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథరైజేషన్ అనే పద్ధతి ద్వారా ఇక్కడకు అనుమతిస్తారు. గడువు 30 రోజులు. నేపాల్ ఈ దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు. ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే చాలు. అంతేకాక ఈ దేశానికి వచ్చే భారతీయులు స్వేచ్ఛగా తిరగడమే కాకుండా అక్కడ జీవించవచ్చు కూడా. టాంజానియా ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. కానీ ఇక్కడ ఉండడానికి గడువు లేదు. కంబోడియా ఇక్కడికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు. భూటాన్ ఇక్కడికి వెళ్ళాలంటే వీసా అక్కర్లేదు. అలాగే ఇక్కడ ఉండడానికి గడువు కూడా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.